కార్తీకేయన్ సెంట్రల్ సిబిఐ డైరెక్టర్ కార్తీకేయన్ వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి సార్ ఈ అమ్మాయికి ఏదైనా చెప్పండి అన్నారు. ప్రాబ్లం ఏంటంటే అది ఫెయిల్ అయిపోయింది. 3 రోజులు టోటల్ డిప్రెషన్. ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారు, బాధపడుతున్నావా ఇంకోసారి ట్రై చేయమని కొంతమంది, నీకు బాగా అయిందిలే పెద్ద హీరోయిన్ కొంతమంది, రకరకాలుగా ఫోన్ కాల్ వల్ల కూడా ఇంకా డిప్రెషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాం అన్నాను అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నాను సార్ అంది. అట్లా అనుకుంటే అమితాబ్ బచ్చన్ హీరో అయ్యేవాడు కాదు, చిరంజీవి అంతకన్నా హీరో అయ్యాడు కాదు, ఎన్టీ రామారావు అయ్యేవాడు కాదు. విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు ఆయన ఏది మెడ్రాస్కి. ఎన్నో కష్టాలు పడి హీరో అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ 2 సినిమాల్లో నీ మొహం అసలు సినిమాకి పనికొస్తాం తిట్టారు, చిరంజీవిని కూడా తిట్టారు. సో వాళ్ళందరూ హీరోలు అయిపోయారు. అట్లా ఓపిక ఉంటే మళ్ళీ ఇంకా 4-5 సినిమాలు హీరోయిన్గా చేయొచ్చు. ఒకటి 2 మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకొని డెస్టినీ అంటాం కదా, డెస్టినీలో ఏం వస్తుంది ఇక్కడ అని కనుక చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన ఈ నెంబర్ 5, 6 ఈ 2 నెంబర్లు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో లేవు. అంటే సినీ ఫీల్డ్కి కానీ టీవీ ఫీల్డ్కి కానీ అందమైన గ్రహాలు ఉండాలి ఇక్కడ. ఈ 2 దాంట్లో ఏర్పాట్లు ఇదే ఇండస్ట్రీస్లో అమ్మాయికి సెలెక్ట్ అదర్ ఏరియా, ఇంకేదైనా ఒక ఏరియా తీసుకోండి. అంటే డైరెక్షన్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, తర్వాత సుహాసనలుగా కెమెరామెన్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి సినీ ఫీల్డ్. ఏదన్నా ఇంకొకటి తీసుకొని 6 నెలలు దాంట్లో ఉంటాయి, ఇదే ఫీల్డ్లో ఉంటామని చెప్పాను. వెంబడి అమ్మాయి ప్రొడ్యూసర్ అయింది. చూద్దాం ఒక 6 నెలలు ఏదో నేను చెప్పాను కదా ఏమవుతుంది అనుకుని ప్రొడ్యూసర్ అయింది అక్కడ. మొదటి సినిమా ఆహా సినిమా. ఆ సినిమా పేరు ఆహా, జగత్ బాబు హీరో, 1 crore ప్రాజెక్ట్. సక్సెస్ఫుల్గా చేసిన పిక్చర్ సక్సెస్ వరుస పెట్టి 5-6 సినిమాలు మొత్తం కూడా ప్రొడ్యూసర్గా చేసింది. ఎవరైతే ఈ అబ్బాయిని అనుకున్న అబ్బాయితో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు యంగెస్ట్ ప్రొడ్యూసర్. తర్వాత ఇప్పుడు అన్నపూర్ణ ఇన్ఛార్జ్ అయిపోయింది. వాళ్ళ మేనమామే నాగార్జున, ఆ అమ్మాయి బ్రదరెస్ సుమంత్ కామన్. సో అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, హాయిగా ఇప్పుడు దాంట్లో కూర్చుంది. సార్ ఐఎమ్ సో హ్యాపీ అంది. సో ఇలా మనకు ఇక్కడ ఏముంది, అమ్మాయికి పేరు చేంజ్ చేయలేదు చూడండి. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత ఏమనుకో ఎట్లా మార్పు వచ్చి ఉండొచ్చు అమ్మాయికి అంటే ఆ సుప్రియాలో 2 పీలు పెట్టుకొని చెప్పాలి, ఏర్ పెట్టుకుని చెప్పాలి, హోమాలు చెప్పాలి, జపాలు చెప్పాలి. ఎందుకంటే 75% న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అంటే కౌన్సిలింగ్. కరెక్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత వాళ్ళ గమ్యం డెస్టినీ తెలుస్తుంది. ఆ గమ్యాన్ని సరిగ్గా చూపించే సరిపోతుంది. అందుకే దశ దిశ అని 2 అంటాం. వాస్తు ప్రకారం దిశ చూపిస్తాం, సంఖ్యాశాస్త్ర ప్రకారం దశ చూపి. ఈ 2 బాగా ఉండటం కోసం పరిహార క్రియలు ఉంటాయి. అందుకే ఇప్పుడు రవిశర్మ గారిని పెట్టుకోరు. మా సంస్థలో ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్లో ఇప్పుడు దాదాపు 5 ఏళ్ల నుంచి ఇప్పుడు మీకు ఏదో ప్రశ్నకి జవాబులు మాత్రమే ఆయన చెప్తున్నారు. పెద్ద పెద్ద హోమాలు ఉంటాయి, చండీ హోమాలు లాంటివి కూడా, ఇంట్లో వాస్తు హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు కొన్ని ఉంటాయి. హోమాల ద్వారా కూడా 100% రిజల్ట్ వస్తుంది. ఎన్నోసార్లు ప్రూవ్ చేస్తాయి. ఎంతోమంది ఇళ్లలో పూజలు చేయటం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వాక్శుద్ధి అన్నాను, కొంతమంది ఆ లెగ్ హ్యాండ్ కూడా అలా ఉంటుంది. ఆయన వాచ్కు ఎలా ఉంటుందంటే ఇక్కడ కనుక వితౌట్ మైక్ ఆయన అంటే ఇక్కడ స్టూడియోలో చెప్పకూడదు, ఇక్కడ కనుక వితౌట్ మైక్ చెప్పేస్తే కిలోమీటర్ దూరం ఆయన సౌండ్ వినిపిస్తుంది. అది వాయిస్, ద స్ట్రెంత్ ఆఫ్ వాయిస్. సక్సెస్ఫుల్గా చాలా మంది అట్లా హోమాలు జపాలు చేయటం సక్సెస్ఫుల్ కావడం జరిగింది. కాబట్టి మనం ఈ కార్యక్రమంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, మురళీకృష్ణ గారు. హలో మేడం. నమస్తే అండి మురళీకృష్ణ గారు. నా డేట్ ఆఫ్ బర్త్ 8/8/1975 అండి. 8/8/1975. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నా మ్యారేజ్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకు అని అనుకున్నామని. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. నా మ్యారేజ్ లైఫ్ కొద్దిగా డిస్టర్బెన్స్ సార్. ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందన్న నా డేట్ ఆఫ్ బర్త్ లో ఏమన్నా? అంటే మ్యారేజ్ డిస్టర్బెన్స్ ఉండుంటాయి. ఒకటేమో మ్యారేజ్ అయిన తర్వాత భార్యను పక్కన పెట్టుకొని రోజు వాళ్ళతో గొడవ పెట్టుకోవటం, ఒకటి భార్యను వదిలేటోటి. రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. రోజు గొడవ అవుతుంది. రోజు కొడుతున్నారు 2. ఎందుకంటే ఈ గొడవ ఎందుకు వదిలించుకుంటే డైవర్స్ అయిపోతారు, ఉండి గొడవ పడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అనేక సార్లు ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తూనే ఉంటారు, ఎక్స్ప్రెస్ టీవీ. మ్యారేజ్ డేట్ ఒకటేమో 4, 5, 8 ఈ తేదీల్లో కాకూడదని ఒకటి చెప్తాం. మ్యారేజ్ డేట్ ఈ తేదీలో కాకూడదు. మరి మీకు ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే 8/8/1975 అన్నారు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది కాబట్టి ఒకవేళ ఈ తేదీలో మీకు అయినా కూడా పెద్ద ప్రమాదం ఉండదు, విడిపోవటం డైవర్స్ కేసులు ఉండవు. కానీ మీకు గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి పెళ్ళిళ్ళు అన్నానంటే ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ ఏమవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది అనుకోండి, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మీ భార్య డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంది అనుకోండి, ఈయనేమో శని ఈయనేమో సూర్యుడు. జ్యోతిష్యంలో కూడా దీంట్లో మిత్ర సంఖ్యలు శత్రు సంఖ్యలు 2 ఉంటాయి. ఇదే మనం పంచాంగాలు కనుక తీసుకుంటే పల్లెటూరులో ఏం చెప్తారండి, అమ్మాయి అబ్బాయికి పొంతన చూస్తాం కదా, కంపాటిబిలిటీ చూస్తాం. చూస్తే ఈ అమ్మాయి ముంగీస, ఈయన పాము, మేక పులి, లేదా పిల్లి కుక్క, లేదా పిల్లి ఎలుక. కాబట్టి అక్కడ జంతు వేరే ఉంది కాబట్టి పొంతన ఉండదు అని అంటారు అక్కడి నుంచి. అట్లా మీకేంటంటే ఈ రెండింటికి పొంతన లేకపోవటం వల్ల గొడవలు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఏదైనా మ్యారేజ్ కళ్యాణం ఒకటి ఉంటుంది, పార్వతీ కళ్యాణం లాంటివి కొన్ని ఉంటాయి. అది అంటే మనకి ఇంకా దైవానుగ్రహం కాబట్టి అలాంటి కళ్యాణం ఒకటి చెప్తారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ మీరు ఒక మంచి రోజున మీ భార్యాభర్తలు ఇద్దరు నక్షత్రాన్ని బట్టి ఎప్పుడైతే బాగుంటుందో ఆ రోజున ఒకసారి ఈ కళ్యాణం చేసుకుంటే చక్కగా మీ అన్యోన్యత
చక్కగా బాగుంటుందని చెప్పబడుతోంది. రైట్ అండి. గోపీకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ అందరికీ న్యూమరాలజీ పరంగా చక్కటి సలహాలు ఇచ్చినందుకు, అలాగే రవిశర్మ గారు పరిహార మార్గాలు చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ